అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిహెచ్ ఫిల్మ్స్ అనంతపూర్. హియర్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ రిగార్డింగ్ ద ఫిల్మ్ కుబేరా స్టారింగ్ ధనుష్, నాగార్జున, రష్మిక, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మిస్టర్ శేఖర్ కముల్లా. ఇండియాలో ఒక లార్జెస్ట్ ఆయిల్ రిసోర్స్ ని కనుక్కున్న ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్, జైల్లో ఉన్న ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్, తిరుపతిలో ఉంటూ జీవనం సాగించే ఒక సాధారణ బిచ్చగాడు. వీళ్ళ ముగ్గురు మధ్య సంబంధం ఏంటి, వీళ్ళకు ఒకరికొకరు ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా కలిశారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పాజిటివ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మీరు ఆల్రెడీ విన్నట్టుగానే టీజర్లో ఏదైతే మ్యూజిక్ ఉందో అది సినిమాలో కూడా చాలా బాగుంది. అదర్ దాన్ దట్ మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటల విషయానికి వస్తే కూడా కొయిరా మావా అనే పాట చాలా బాగుంది అండ్ బిట్స్ అండ్ పార్ట్స్గా వచ్చేవి కూడా చాలా బాగున్నాయి. సెకండ్లీ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సీన్కి తగ్గట్టుగా సీన్కి ఏదైతే అవసరమో అవన్నీ యాప్ట్గా సమకూర్చారు. ఎక్కడైతే రిచ్నెస్ కనపడాలో అక్కడ మనకి రిచ్నెస్ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే సీన్స్ రియలిస్టిక్గా చూపించాలో అక్కడ రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం అది బాగా చేశారు. అండ్ ఆ తర్వాత యాక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారు. బీట్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అండ్ ఆల్సో సపోర్టింగ్ యాక్టర్స్, చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా యాక్ట్ చేశారు. అండ్ లాస్ట్లీ ఎమోషనల్ సీన్స్ అనేటివి సినిమాలో కొన్ని ఉన్నాయి. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ ఎమోషనల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఆ సీన్కి తగ్గట్టుగా చాలా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఈ సినిమాకి రన్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 3 గంటల 10 నిమిషాలు ఉంది ఈ సినిమా. ఈ స్టోరీకి సినిమాలో ఉన్న సీన్స్కి ఇంత రన్ టైం అవసరం లేదు. అక్కడక్కడ ట్రిమ్ చేసి ఉండొచ్చు. అండ్ సెకండ్లీ ది క్లైమాక్స్ ఉన్నట్టుండే అయిపోతుంది. చాలా అబ్రప్ట్ క్లైమాక్స్ అనే చెప్పాలి. డైరెక్టర్ అప్పటి నుంచి మనల్ని కూర్చోబెట్టింది ఎందుకా అని చెప్పేసి అనిపిస్తుంది. సో క్లైమాక్స్ కొంచెం బాగా తీసింటే ఇంకా బాగుండు అని అనిపించింది. సో ప్రాపర్ స్టోరీ కన్వేయింగ్ అనేది క్లైమాక్స్ ద్వారా జరగలేదని అయితే నాకు అనిపించింది. అండ్ థర్డ్లీ ద స్ట్రాంగ్ స్టోరీ లైన్. సినిమాలో ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ అంటూ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీన్స్లో మనం ఇన్వాల్వ్ అవుతాము. ఆ సీన్స్ బాగున్నాయి అనుకుంటాం, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టోరీ లైను పెద్దగా వర్కౌట్ అవ్వదు. కథ ద్వారా డైరెక్టర్ గారు మనకేం చెప్పాలనుకునేది అంత క్లియర్గా ఉండదు. సో కథ అండర్లయింగ్ స్టోరీ లైన్ కొంచెం బాగుండి క్లైమాక్స్ దానికి తగ్గట్టుగా పే ఆఫ్ చేసింటే బాగుండని నాకు అనిపించింది. ఇంకా లాస్ట్లీ శేఖర్ కముల్లాస్ గారి మార్క్ ఉండదు ఈ సినిమాలో. గతంలో శేఖర్ కముల్లా గారు డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నిటిలో అతని మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మనకి ఇది శేఖర్ కముల్లా గారు తీశారు ఎస్ అన్న ఈ ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఈ సినిమాలో మనకి డైరెక్టర్ గారు మార్క్ ఎక్కడా కనిపించదు. ఈజ్ నోన్ ఫర్ వెల్ నోన్ సినిమాస్. సో అది ఇందులో మిస్ అయింది. ఇంకా ఓవరాల్గా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధనుష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. యాజ్ యూజువల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అంతకంటే చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ ధనుష్ గారి క్యారెక్టర్ ఆర్క్ ఇంకొంచెం బాగుంటే బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో మనం ధనుష్ గారి సినిమాలు చూస్తే గ్రాఫ్ అనేది ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వచ్చేపాటికి గ్రాఫ్ అనేది అప్పర్ ట్రెండ్ ఉంటుంది. సో ఈ సినిమాలో అది మిస్ అయిందనే చెప్పాలి. బట్ అదర్ దాన్ దట్ అతను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్లో స్కోప్ ఉంది, బట్ యాక్టింగ్గా అంత స్కోప్ లేదు. క్యారెక్టర్ వెయిట్ అనేది ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్తో బాగానే పండించారు, బట్ అంతగా యాక్టింగ్ స్కోప్ అయితే లేదు. బట్ తనకిచ్చిన రోల్ తను చాలా బాగా చేశారు. అండ్ రష్మిక మందన కూడా చిన్న రోలే ఉంటుంది, క్యారెక్టర్ వెయిట్ కూడా అంత ఉండదు, బట్ ఉన్నంతసేపు బాగుంటుంది. కొంచెం ఫన్నీగా, కామెడీగా, బ్రీజీగా ఉంటుంది క్యారెక్టరు. బాగా చేశారు. ఆమెకి ఇచ్చిన రోల్ ఆమె బాగా చేశారు. అండ్ మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగుంది. విలన్ కూడా క్లైమాక్స్లో బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే శివాజీ షిండే గారి సీన్ ఒకటి బాగుంది, అది బాగా వర్కౌట్ అయింది కూడా. ఓవరాల్గా ఈ సినిమా షార్ట్గా ఒక మాటలో చెప్పాలంటే యావరేజ్ అని అనిపించింది నాకు. అబోవ్ యావరేజ్కి స్కోప్ ఉంది, ఇంకొంచెం బాగుంటే బాగుండేది. నాకైతే యావరేజ్ అనిపించింది. ఒకవేళ నేను కనుక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే 2.9 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.